భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. పత్తి లోడ్తో వెళ్తున్న లారీ పత్తితో సహా పూర్తిగా దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని చింతలపల్లిలోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ పత్తి మిల్లు నుండి సుమారు 40 లక్షల విలువ గల 24 టన్నుల పత్తిని లోడ్ చేసుకుంది. అనంతరం తమిళనాడు రాష్ట్రంలోని కోవైపట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు లారీని తీసుకెళ్తుంది. ఈ క్రమంలోని రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో చిల్లేపల్లి వచ్చేసరికి లారీపై ఉన్న పత్తికి మంటలు వ్యాపించి ఉన్నాయని తెలిపారు. ఈ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని రోడ్డు మీద వెళ్తున్న వారు చూసి తనకు తెలిపారని, లారీ పక్కకు ఆపి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించామని వెంటనే స్థానికులు గుర్తించి పోలీసులకు, ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. మిర్యాలగూడ ఫైర్ స్టేషన్ అధికారులు వచ్చేసరికి మంటలు బాగా వ్యాపించాయని, ఫైర్ స్టేషన్ అధికారులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే బాగా మంటలు వ్యాపించడం వల్ల పత్తితో పాటు లారీ కూడా పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. లారీ మొత్తం కాలిపోతుంది. విడిపడదు, దాని మీద పడ్డది. లేకుంటే ఈ వర్షానికి అదే వాళ్ళే చెప్పారు. డబ్బా